మీ అందరిలో ఎవడు అత్యల్పుడే ఉన్నానో వాడే గొప్పవాడు. లోకస్వార్త 14:11 చెబుతున్నమాట. తన్ను తాను హెచ్చించుకున్న ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్న వాడు వెచ్చింపబడని చెప్పాను. లేవనెత్తే దేవుడు, కనికరించే దేవుడు, కృప చూపించే దేవుడు, ఆదరించే దేవుడు, ఆశ్రయంగా ఉన్న దేవుడు, ఆదరణ కలిగించే దేవుడు అనే విషయాలు కూడా మనం కరుణించడం ప్రశ్నించబడే దేవుడు, తన కృపను మనం కరుణించేవాడు, ఆయన దయతో జ్ఞాపకం చేసుకుని కరుణించేవాడు, నాడు నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన పరిశుద్ధమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రేమైన సహోదరి సోదర దీనిలో కొరకైన వాగ్దానం, దీనిలో విశ్వే దేవుడు ఎదురు చూస్తున్నవాడు కనుక ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవడడం దేవుడు వారిని దృష్టిస్తున్నాడు, వారి దగ్గరకు వస్తున్నాడు కనుక మన ఎద్దకొచ్చి మన కనికరించి మన కటాక్షించవచ్చు. నాడు నేడు ఏకరీతిగా ఉన్న ఈ సర్వోన్నత దేవుని యొక్క మాట బట్టి విషయం గ్రహించి వాక్యాన్ని కొనబడదాం, ప్రభు మాట కొనబడదాం.